మీ పేరులో మొదలు శ్రీ అనే ప్రొనౌన్సియేషన్ ఉందా? లతశ్రీ, గీతశ్రీ, నవ్యశ్రీ, భవ్యశ్రీ, శ్రీకాంత్, శ్రీనాథ్, శ్రీనివాస్, శ్రీను. సో ఎవరి పేరులోనైతే శ్రీ అనే ప్రొనౌన్సియేషన్ మొదలవుతుందో అదే ప్రొనౌన్సియేషన్ ఎండ్ అవుతుందో, సో వీళ్ళ జీవితాలు అయితే అధోగతి లేకపోతే పాతాళంలోనే ఉంటారు. ఉన్నత శిఖరాలు ఎవరైతే ఎస్ఆర్ఐతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు 3 సిరీస్లో జన్మించినట్లయితే 3, 12, 21, 30 తేదీలో జన్మిస్తే వీళ్ళు కోటీశ్వరులే అవుతారు. లేదా 5, 6కు సంబంధించిన సిరీస్లలో వీళ్ళు ఎవరైనా జన్మించినా వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలు, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలలో 80% కష్టాలు వీళ్ళకే ఉంటాయి. వీళ్ళు మధ్యవర్తిత్వాలు ఎక్కువగా చేస్తారు. ఎవరికైతే వీళ్ళు మధ్యవర్తిత్వం చేసి డబ్బులు ఇప్పిస్తారో వాళ్ళ జీవితం మొత్తంలో ఆ డబ్బులు తిరిగి రావు. వ్యాపారాలు ప్రారంభిస్తారు, నూతనంగా ఎక్కడి నుండో అప్పులు తీసుకొచ్చి వ్యాపారం పెడతారో ఆ వ్యాపారం మందకోడిగా సాగుతుంది. ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడులు పెట్టిన దగ్గరల్లా ప్రతిసారి నష్టాన్నే చవి చూస్తారు. ఇలా ఇటువంటి మానసిక ఆందోళన వల్ల వీళ్ళ కుటుంబంలో మానసిక ప్రశాంతత లేక ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు రోజు రోజుకు పెరిగిపోతుంటాయి. సో వ్యాపారం ప్రారంభిస్తారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ఉద్యోగం చేస్తారు కానీ ఉద్యోగంలో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ ఉద్యోగం ద్వారా పొందినటువంటి జీతాన్ని రూపాయి కూడా మిగుల్చుకోరు. ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. సరిచేసుకున్నట్లయితే మీరు మీ జీవితంలో ఎటువంటి మార్పులైతే చూడాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా 100కి 100% చూస్తారు.